ఏ ప్లేసెస్కి తిరిగాడుతున్న మాటలు తెలుసుకుందాం. ఒక్కసారి అఖిల్ ధీవర ఈరోజు నేను అఖిల్ రైడర్తోనే ఉన్నానండి. అఖిల్ రైడర్ బైక్ చూస్తేనే ఎంత పాష్గా ఉంది చూడండి. ఏ ప్లేసెస్కి వెళ్ళారు? సౌత్ ఇండియా మొత్తం కవర్ అయిపోయింది అన్న అది. మీకు రోడ్ ప్రాబ్లం ఇచ్చిన ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? కర్ణాటక సైడ్ వెళ్తే దోలు తీరిపోతుంది, మహారాష్ట్ర సైడ్ వెళ్తే సో చిన్న యాక్సిడెంట్ అయిందన్నమాట. దాని నుంచి నేను కంప్లీట్ లైఫ్ మొత్తం ఇటు సైడ్ డైవర్ట్ చేసేసుకున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను అఖిల్ రైడర్తోనే ఉన్నానండి. అఖిల్ రైడర్ బైక్ చూస్తేనే ఎంత పాష్గా ఉంది చూడండి. అండ్ ఒకసారి అఖిల్ని చూద్దాం. మాట్లాడాలంటే ఒకసారి హెల్మెట్ తీస్తే మాట్లాడతాం. అండ్ మొత్తం ప్రిపరేషన్తో వచ్చేసాడు, ఎక్కంచెలు వచ్చాడు. అండ్ ఇప్పుడు మన ప్లేస్కి ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేసుకొని వచ్చారో, బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చారో తన మాటలు తెలుసుకుందాం. అండ్ బైక్ రైడింగ్ ఎన్ని రోజులు స్టార్ట్ చేశాడు అండ్ ఏ ప్లేసెస్కి తిరిగాడు తన మాటలు తెలుసుకుందాం. ఒక్కసారి అఖిల్ ధీవర సుమరగార. వావ్, మొత్తం స్వెట్టింగ్ అయిపోయాడు చూడండి. ఓ మై గాడ్, సమ్మర్ కదా, చాలా స్వెట్ వచ్చేసింది అఖిల్కి. ఎన్ని కిలోమీటర్స్ చెల్లి వస్తున్నావు అఖిల్? 250 అన్న అప్రాక్స్. 250 కిలోమీటర్స్ స్టార్ట్ అయ్యావు. మొత్తం స్వెట్ మొత్తం సెట్టింగ్ అయిపోయింది. మళ్ళీ సమ్మర్లో కూడా మీ కంటిన్యూ ఇది? ఎప్పుడన్నా చేసుకోవచ్చు అన్న, మన ఇష్టం అది. ఓకే, చాలా రిస్క్ కదండి. రిస్క్ అంటే ఇంకా ప్యాషన్ కదా, తప్పదు. ప్యాషన్ కాబట్టి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? కర్నూలు అన్న నాది. కర్నూలు ఉంటారు. ఓకే, ఈ జర్నీ బైక్ రైడింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మీరు ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? 19 years నుంచి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అయితే ప్రొఫెషనల్గా కెరీర్ మొత్తం దీన్ని చూస్ చేసుకుంది వచ్చేసి లాక్డౌన్ తర్వాత. సో చిన్న యాక్సిడెంట్ అయిందన్నమాట. దాని నుంచి నేను కంప్లీట్ లైఫ్ మొత్తం ఇటు సైడ్ డైవర్ట్ చేసేసుకున్నా. యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు? 2021. ఎక్కడికి వెళ్ళేవారు? దేని మించి వెళ్ళింది యాక్సిడెంట్? ఇప్పుడు మా కర్నూలులో ఇట్లా స్టోర్స్ ఏం లేకోకుండా, హెల్మెట్ జాకెట్స్ ఏం దొరకకుండా అనమాట. ఏమైనా ఉంటే ఆన్లైన్లో తీసుకోవాలి. ఆన్లైన్లో తీసుకుంటే మిస్టేక్ ప్రోడక్ట్స్ వస్తాయి, డూప్లికేట్ ప్రోడక్ట్స్ వస్తాయి అని చెప్పి అన్ని హైదరాబాదే. సో కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ప్యాంట్ లేదని హైదరాబాద్కి వచ్చిన. ప్యాంట్ అప్పటికి దొరకలే, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతామని అప్పుడు ఆ చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా అట్లాంటి వేరే వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో నేను స్టోరే కర్నూలులో ఓపెన్ చేసేసుకున్నాను అనమాట. యాక్సెసరీ హెల్మెట్స్ జాకెట్స్ అవన్నీ దొరుకుతాయి కర్నూలులో. ఇప్పుడు రాయలసీమ జిల్లా ఫస్ట్ యాక్సెసరీ స్టోర్. ఆల్మోస్ట్ ఒక 12 districts వరకు ఫస్ట్ స్టోర్. మళ్ళీ సేల్ అవుతుంటాయా? మళ్ళీ సేల్ అవుతూనే ఉన్నాయి. ఎంతమంది బైక్ రైడర్స్ వచ్చారు మీ దగ్గర? ఉంటారా నా దగ్గర ప్రొఫెషనల్ రైడర్స్ వచ్చేసి వీక్లీ ఒక 30-40 members వస్తుంటారు. అట్లా క్లబ్ మొత్తం కలిపి ఒక 400+ members ఉన్నారు కస్టమర్స్, రైడర్స్ అండ్ క్లయింట్స్ అందరు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కలిపి ఉంటారు, వస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తుంటారు? అది స్టోర్ అన్న. ఇంకా ఇది కాకుండా ఫిట్నెస్ ట్రైనర్ నేను. ఫిట్నెస్ ట్రైనర్ అది కూడా. ఓకే, మొత్తం ఫిట్నెస్ మీద అండ్ రైడ్స్ మీదనే ఉంటారు? రైడ్స్ పైన రెండు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అంటే చాలామంది మనకు ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇది అవసరం అది ఇది అంటుంటారు. మీకు అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయినాయా? అలాంటివి వద్దన్న. మా ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ నువ్వు అన్నారన్న, ఏం చూస్ చేసుకున్నా సరే గోన్ అంటారు అంతే. సపోర్ట్ చేస్తారు కానీ అవసరం లేదు అది ఇది అనేది అన్నారు. అంటే లాంగ్ జర్నీస్ చేస్తుంటాం కదా మనం, లాంగ్ రైడ్స్ చేస్తారా మీరు? చేస్తా. అదే లాంగ్ రైడ్స్ చేస్తున్నప్పుడు ఏదైనా జరుగుతుంది ఎందుకు అది ఇది అనడం ఏమన్నా టెన్షన్? యాక్సిడెంట్ అయింది, బయటకు వచ్చేసిన, ఇంకా మళ్ళీ ఏమవుతుంది మహా అంటే మనకు యాక్సిడెంట్ అవుతుంది, నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పి మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇలాంటి యాక్సిడెంట్స్లో ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు లైట్గా ఏదో జస్ట్ లాగా అంటున్నారు. మళ్ళీ ఇంకా హెల్మెట్స్ జాకెట్స్ అన్ని సేఫ్టీతో వచ్చేది. సిటీ దాడుతున్నామంటే ఒక 50 kilometers ముందుకు వెళ్తున్నామంటే కంపల్సరీగా అన్నీ ఉండాల్సిందే. హెల్మెట్, జాకెట్, షూస్ ఎవ్రీథింగ్ వేసుకొని వెళ్ళిపోతాం. ఫస్ట్ మీరు బైక్ రైడింగ్ ఎక్కడికి స్టార్ట్ చేశారు? నేను కర్నూలు టు హైదరాబాద్ అన్న మ్యాక్సిమం. ఫస్ట్ కర్నూలు. ఏ ప్లేసెస్కి వెళ్ళారు? సౌత్ ఇండియా మొత్తం కవర్ అయిపోయింది అన్న నాది. సౌత్ ఇండియా ఎన్ని డేస్ పట్టింది మీకు? సౌత్ ఇండియా నాది 15 days పట్టింది. 15 days మొత్తం కవర్ అంటే ఒకటేసారి అని కాదు, 15 daysలో కొన్ని టాపిక్ కవర్ చేసినాను. మిగతా అన్ని ఒక 1 year పట్టింటుంది. ఒక్కొక్క మన సౌత్ ఇండియా మొత్తంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాగా ఉంటుంటారు, వెదర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. మీకు ఏది బాగా అనిపించింది? నాకు ఎక్కువ అంటే చిక్మంగళూరు అన్న. చిక్మంగళూరు, కేరళ బాగా అనిపిస్తుంది. ఎక్కడ టఫ్ అనిపించింది మీకు వెళ్ళేటప్పుడు, రైడ్ చేసేటప్పుడు? టఫ్ అంటే వెస్టర్న్ ఘాట్స్ చాలా ఘాట్స్ అంటే కొంచెం భయంకరంగానే ఉంటుంది. నైట్ పూట ట్రావెల్ చేసి ఇంకా క్రేజీ ఉంటుంది అనమాట అది.
సో నేను నైట్ పూట ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటా. ఫారెస్ట్ ఏరియాస్ ఉండేమని నైట్ పూట ట్రావెల్ చేస్తా. నైట్ పూట ట్రావెల్ చేస్తుంటారు. మీతో పాటు ఎవరైనా వస్తారా, మీరు ఒక్కరే వెళ్తారా? లేదు నా ఫ్రెండ్స్ వస్తారు, ఇప్పుడు వచ్చారు కదా మన వాళ్ళు, అట్లా ఫ్రెండ్స్ వస్తారు, లైక్ క్లయింట్స్ వస్తుంటారు, కస్టమర్స్ వస్తుంటారు, పర్సనల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఓకే. ఎక్కడైనా భయంకరం మీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు భయంకరమైన యాక్సిడెంట్స్ అలా ఏమైనా? ఒక యాక్సిడెంట్ కాకుండా అయినా ప్రతి రేట్లో ఏదో ఒక యాక్సిడెంట్ మినిమం ఉంటుంది, చిన్నదన్నా పెద్దదన్నా. ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే మా తమ్ముడికి మళ్ళీ యాక్సిడెంట్ అయిందనమాట. సో అది కొంచెం క్రిటికల్ పొజిషన్. ఇలాంటప్పుడు అనిపించదా ఎందుకు ఈ రైడింగ్ ఎందుకు సేఫ్గా ఉండొచ్చు కదా అని అనిపించదా? ఆ మూమెంట్లో అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంకా వేరే వారికి ఎవరికి జరగకూడదు కాబట్టి మనం డెవలప్ అయితే స్టోర్ డెవలప్ అయితే అనే కాన్సెప్ట్తో ఉన్నాం అంతే. ఏం చదువుకున్నారు? దాని ఫార్మసీ అయిపోయిందన్న. మంచిగా జాబ్ చేసుకోవచ్చు. ఆ జాబ్ చేసుకొని అంత ఓపిక లేదు, జాబ్ చేసి ఓపిక అసలు లేదు. ఓకే. ఏదైనా బిజినెస్ ఫీల్డ్ వెళ్ళిపోదామని. అంటే ఓన్గా ఉండాలి, మనం అంతే, సెల్ఫ్గా ఉండాలి, కానీ ఒక దగ్గర వర్క్ చేయాలి మీ ఇష్టం అవసరం లేదు అంతే. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? డాడీ వచ్చేసి సిపిఐ పార్టీ స్టేట్ సెక్రటరీ అన్న, మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? నేను తమ్ముడు. తమ్ముడు కూడా ఇదే రైడింగా లేకుంటే? లేదు, తమ్ముడు వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఇంకా అఖిల్ బుద్ధులు రాలేదన్నమాట రైడింగ్. వచ్చినాయి, యాక్సిడెంట్ అయింది కాబట్టి. సో ఇంకా నేను జాబ్ చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయినా జాబ్లో. మీరు ఎంత స్పీడ్లో వెళ్తుంటారు వెళ్ళినప్పుడు? వెళ్ళొచ్చు అన్న 125, 130 టాప్. మూవీస్లో ఏమైనా ట్రై చేయలేదు బైక్ రైడింగ్స్ అలాంటివి వచ్చినప్పుడు? అవి ఇంట్రెస్ట్ లేదన్న నాకు అస్సలు. ఇంట్లో కూడా కాంపిటీషన్స్లో కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అసలు మనమే సెల్ఫ్. అఖిల్ అంటే అఖిల్ ఒక్కడే వెళ్ళిపోవాలి అంతేనా? అంతే, ఎవరితో లేదు, అంతే, పొత్తు లేదు, ఏం. ఇవన్నీ ఏంటిదన్నా? ఇది వాటర్ అన్న, హైడ్రేషన్ బ్యాగ్. వాటర్ వస్తుంది ఇంట్లో, వెనకాల బ్యాగ్ ఉంటుంది కదా. ఓకే. దీనిలో వాటర్ నింపుకొని తాకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓహో, డ్రింకింగ్ వాటర్ వేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఉంటాయి వాటర్, ఇలా ప్రెస్ చేస్తుంటే వస్తూ ఉంటాయి. తాగుతుంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, అంతే, దానివల్ల బ్యాగ్ కొంచెం బెటర్ అంతే. కాదు, ఇది వాటర్ బ్యాగ్ బరువు ఉంటుంది మీకు, ఇదంతా జాకెట్ ఇదంతా బరువు మొత్తం కలిపి ఒక 5 kilos వరకు ఎక్స్ట్రా ఉంటుంది బాడీ పైన. 5 to 6 kilos ఎక్స్ట్రానే ఉంటుంది. ఓకే. దీంట్లో ఏం కాదా మళ్ళీ ర్యాషెస్ కానీ అలాంటిది? లోపల వేస్తాం కదా. ఓకే. లైనర్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఏమైతే కాదు, ఏం కాదు, ర్యాషెస్ అవేం రావు. మళ్ళీ స్వెట్టింగ్ అంతా వస్తుంది కదా బాడీకి? మామూలు లోపల వరకు స్వెట్టింగ్ రాదు, ఓన్లీ తల వరకే స్వెట్టింగ్ వస్తుంది. లోపల స్వెట్టింగ్ ఇదంతా స్వెట్ ప్రూఫ్ తీసేసుకుంటుంది అంతా. స్వెట్ ప్రూఫ్. ఓకే. ఓన్లీ హెడ్కి ఒకటే పడుతుంది అంతే, మ్యాక్సిమం ఒకటే పడుతుంది. ఓకే. ఇది ఏంటన్నా? అది మీటరా? ఆడోమీటర్. అది ఇందులో ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏంటిది? ఇప్పుడు ఏబిఎస్ అన్న మనకి బ్రేక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన BS6 ఏబిఎస్ అంటే ఏంది, స్కిడ్ అవ్వదు బండి, అట్లా ఆఫ్ చేసేసుకోవచ్చు దాన్ని కావాలనుకుంటే. స్కిడ్ చేయకుండా ఉంటుంది. ఓకే. పైన మొబైల్? అది పైన మొబైల్ అన్న, లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవడం అంతే. లొకేషన్ పెట్టుకొని చాలా దూరానికి వెళ్ళిపోవడం అంతే. ఓకే. అండ్ ఇంకా మీకు బాధ సంఘటన అంటే ఈ రైడ్స్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీకు? అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వేరే వాళ్ళకి ఎవరికి జరగకూడదు అనే కాన్సెప్ట్ అన్న ఫస్ట్ అయితే. సో దానివల్లనే నేను ఎట్లా డెవలప్ అవుదాం అనేసి ఉన్నా. అది కాకుండా ఫస్ట్ స్టోర్ కదా మా లొకేషన్లో, ఇంతవరకు ఎవరు పెట్టాలని కూడా ఆలోచన వచ్చిందో లేదో తెలియదు, కానీ సో స్టార్ట్ చేసిన అది తీయకూడదు, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అది అట్లనే పెట్టాలి. సో అలానే రన్ చేయాలనే కాన్సెప్ట్తో నేను ఉన్నా. మనం రైడ్స్ చేయాలంటే, చాలా లాంగ్ డ్రైవ్స్ చేయాలంటే, రైడింగ్ చేయాలంటే ఎలాంటి బైక్స్ వాడాలి? ఏదైనా తీసుకోవచ్చు అన్న, మ్యాక్సిమం స్కూటీ అయినా వెళ్ళిపోవచ్చు, టీవీఎస్ అయినా వెళ్ళిపోవచ్చు. అయితే టైం పడుతుంది అనమాట, టైం టేకింగ్ ప్రాసెస్. 150cc అనుకో, ఇప్పుడు 1 hourకి మనం క్రూజ్ చేసేది 100 స్పీడ్ అనుకో అన్న, దాదాపు ఒక 60 kilometers లేదంటే 70 kilometers, అంటే 1 minute 1 kilometer ట్రావెల్ చేస్తాం. అదే సీసీ పెరిగే కొద్దీ 1 minute 2 kilometers 3 kilometers ట్రావెల్ చేయొచ్చు. సో మినిమం ఒక 1 hourలో 120 kilometers వరకు ట్రావెల్ చేయొచ్చు. సీసీని బట్టి 4,20,000. 4,20,000 అయితే అఖిల్ని కిడ్నాప్ చేసేస్తే కదా 4,20,000 వచ్చేస్తాయి. 4,20,000 పెట్టేసి వెళ్తున్నారనమాట. ఇది బేసిక్గా బైక్ అయితే అన్నదన్న, నా బైక్ అమ్మేసిన అనమాట. సో అన్న తీసుకుని వేరే తీసుకుందాం అమ్మేసిన, ఇంకా అన్న తీసుకొని తిరుగుతా ఉన్నా నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే. మళ్ళీ కార్లో కూడా చేయొచ్చు కదా, బైక్ మీద ఎందుకు? కార్ అంత ఓపిక ఉండదన్న నాకు, బైకే ఎగ్జైట్మెంట్ ఉంటుంది మంచిగా. మ్యారీడా? అన్మ్యారీడ్ అన్న. ఎవరైనా మళ్ళీ రైడ్స్లో వెళ్ళినప్పుడు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ కనిపించారా? అంటే అర్థం కాదు. అంటే ఎవరైనా అమ్మాయిలు కనిపించి ఎవరైనా సైట్ వేయడం అట్లాంటివి వచ్చారు జరుగుతుంటే అవన్నీ పట్టించుకుంటావా? ఈ బాక్స్ ఏంటిది? లగేజ్ పెట్టుకోవడానికి. లగేజ్ పెట్టుకోవడానికి. లగేజ్ బాక్స్ కూడా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుందా ఇట్లా? ఈ లగేజ్ బ్యాగ్ కూడా ఉంది చూడండి, షూస్ ఉన్నాయి దీంట్లో, అండ్ బ్యాగ్, బట్టలు. వావ్, సూపర్ ఉంది. ఇలా పెట్టేయాలి, క్లోజ్ చేసేయాలి. లగేజ్ పెట్టుకొని అఖిలిగా
రైడ్కి స్టార్ట్ అయిపోతాడు అనమాట. ఓకే, దీనికి వస్తుంది సపరేట్గా కొనాలమ్మా? సపరేట్ మళ్ళీ సపరేట్ ఎంత ఉంటుంది? ఇది 18,000 20,000 ఉంటుంది. బ్రాండ్ని బట్టి ఎంఆర్పి రేట్స్ ఉంటాయి అనమాట. మనం రైడ్స్ చేసేటప్పుడు ఎవరైనా ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరైనా పోలీస్ వాళ్ళు కానీ అబ్జెక్షన్ ఏమైనా పెట్టడం జరిగిందా? అవేమి ఉండవు అన్న. మ్యాక్సిమం కంప్లీట్ గేర్ ఉంటుంది కాబట్టి పోలీసు అసలు మ్యాక్సిమం ఆపరు. ఒకవేళ ఆపినా సరే సపోర్ట్ చేస్తారు, జాగ్రత్త పోనని చెప్తారు అంతే, కానీ లైసెన్స్ అవి మ్యాక్సిమం అడగారు. మనకి ఏమైనా ఉండాలా ప్రూఫ్ లాంటి అలాంటిది ఉండాలా ఈ జర్నీ చేసేటప్పుడు? మనకు ఉంటే చాలా అన్న, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుంది. ఇదేంటండి ఇది బ్యాగ్? బ్యాగ్ లోపల లైక్ మన చేతి కింద కావాలంటే హెల్మెట్, గ్లౌజెస్, నాప్కిన్స్, చార్జరు అవన్నీ పెట్టుకోవచ్చు. అంటే కార్లో కూడా మనం పెట్టుకుంటాం కదా, అలా మంచిగా హాయిగా పెట్టుకొని వెళ్ళిపోవడం అన్నమాట. మీ బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చుంటారు, మీరు ఒక్కరు వెళ్ళిపోతారు? లేదు, ఎవరైనా కావాలంటే కూర్చుంటారు, లేదంటే ఒక్కనే వెళ్ళిపోతాం. బేసిక్గా కూర్చున్నాడు ఎవరైనా హార్ట్ ఫెయిల్ అయ్యాడు ఉంటే ఎట్లా ఉంటుంది వాడు? అట్లే ఉండదులే అన్న, అంతే ఉండదు, అలవాటు అవుతుంది. బేసిక్గా అలవాటు అయిపోతుంది. ఓకే, సూపర్. ఎంత స్పీడ్ వెళ్తారు మీరు వెళ్ళేటప్పుడు? 120, 125. టార్గెట్ వేసుకుంటారా ఇన్ని డేస్లో ఇన్ని అవర్స్లో వెళ్ళాలి ఒక ప్లేస్ కానీ రీచ్ అవ్వాలని? ఉంటుంది అన్న. 1 అవర్కి అట్లీస్ట్ ఒక 120 కిలోమీటర్స్ క్రాస్ అవ్వాలి. త్వరగా టైంకి వెళ్ళిపోతాం అంతే. రెస్టింగ్ టైం ఎలా తీసుకుంటారు? 20 మినిట్స్, చాయ్ బ్రేక్, కూల్ డ్రింక్ బ్రేక్ అంతే. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఎవరితోనైనా ఇబ్బంది పడడం జరిగిందా రోడ్ల మీద? చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఒకరు వచ్చి మన పైకి వచ్చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, చాలా జరిగాయి అట్లాంటివి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్న బైకింగ్లో, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకసారి మీ బ్యాక్ సైడ్ వాటర్, దీంట్లో వాటర్ స్టోరేజ్ చూడండి. స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళకి మంచిగా హాయిగా పెట్టుకున్నాడు. కూల్ ఉంటాయి వాటర్? ఓకే, ఇది వాటర్ దీంట్లో ఫిల్అప్ చేసుకొని వాటర్ తీసుకుంటా. వాటర్ ఎలా తీసుకుంటా చూపెట్టండి ఒకసారి. ప్రజెంట్ వాటర్ లేవు, అదే ఉట్టిగానే ఓపెన్ చేయాలి, షిఫ్ట్ చేయాలి. ఓకే, సూపర్. కావాలన్నప్పుడు పెట్టుకుంటారు, చూసేస్తారు. హీట్ వాటర్ అవి అంటే ఉంటాయి అన్న, ఒక 1 అవర్ వరకు ట్రావెల్ కూల్ ఉంటాయి, మళ్ళీ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఎన్ని వాటర్ తాగుతారు మీరు జర్నీలో? 2 లీటర్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఫుడ్ ఏం తీసుకుంటారు రైడ్ చేసేటప్పుడు? ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏదంటే అది తినొచ్చు, కానీ కొంతమంది బాడీ కండిషన్ బట్టి అన్న, కొంతమందికి తింటే ఫ్రీ ఉంటుంది, కొంతమందికి అసిడిటీస్ అన్నీ వస్తుంటాయి. సో మ్యాక్సిమం వాటర్ ప్రిఫర్ చేస్తే బెటర్. మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు రైడ్ చేసి? వాటర్ అన్న, మ్యాక్సిమం వాటర్. ఇంకా నైట్ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత మనం అంటే డిన్నర్ లంచ్ చేస్తాం. అంటే మనం వేరే ప్లేస్ చల్లి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు కొంచెం వెదర్ పడక కూడా కోల్డ్ అవ్వడం జరుగుతుంది, జ్వరం రావడం అలా జరుగుతుంది. మీకు అలాంటిది ఏమైనా జరుగుతుందా? అది అలవాటు అయిపోయిందన్న నాకు, ఏ కండిషన్ అయినా సరే వెళ్ళిపోతా, ఫ్రీగానే వెళ్ళిపోతా. నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది? ఇంకా ఏమైతే ప్రజెంట్ అయితే ఏం లేదు, స్టోర్ డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. ఈ బైక్స్ ఎప్పుడైనా సర్వీసింగ్ అవి ఇస్తుంటారా లేకుంటే నార్మల్గా వెళ్ళిపోతారా? సర్వీసింగ్ చేయించుకోవాలన్నా కంపల్సరీగా. ఒకసారి అంటే పెద్ద లాంగ్ రైడ్ వేస్తున్నామంటే ఒకసారి సర్వీస్ చేయించుకోవడం బెటర్. కిలోమీటర్స్ అని షోరూమ్ వాళ్ళు ఏమంటారంటే కిలోమీటర్స్ బేస్ చెప్తారు. అట్లా కాకుండా నీకు ఇప్పుడు నువ్వు ఓన్గా వెళ్తున్నావు, నీకు ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే అప్పుడు చేయించుకుంటే బెటర్. ఓకే, డైలీ ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేయొచ్చండి నాన్ స్టాప్? అంటే లైక్ 800 అన్న, 700 to 800. 700 to 800 వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్ 1 అవర్కి ఒక 120 కిలోమీటర్స్, 7 అవర్స్కి 800 క్రాస్ అయిపోతాం. ఓకే, అంటే బాంబే ఈజీగా వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. వన్ డే వెళ్ళిపోవచ్చు అన్న, మ్యాక్సిమం అంటే 700 to 800 కిలోమీటర్స్ క్రూజ్ చేయొచ్చు. మీరు ఎన్ని అవర్స్ జర్నీ చేసి బ్రేక్ తీసుకుంటుంటారు? 1.5 hours, ఒక్కొక్కసారి 2 hours. హైవే బాగుందంటే ఒక్కొక్కసారి 2 hours 3 hours పడుతుంది. ఇంకా గలీజ్ రోడ్ ఉందంటే ఒక ½ an hour 1 hour అంతా. మీకు రోడ్ ప్రాబ్లం ఇచ్చిన ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? కర్ణాటక సైడ్ వెళ్తే దోలు తీరిపోతుంది, మహారాష్ట్ర సైడ్ వెళ్తే రోడ్లు అసలు గలీజ్ ఉంటాయి. రోడ్లు అయితే ఒక్కరు కూడా నీట్గా ఉండవు, అది చాలా లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా గోవా పోయారంటే దేవుడు కనిపిస్తాడు అట్లా పైన నుండి, అదొక్కటే లాగ్ ఉంటుంది, మిగతా అంతా బాగానే ఉంటుంది అన్న. పంచర్ కావడం అలాంటిది పంచర్లు అయిపోతుంటాయి, టైర్ జరిగిపోతాయి. ఎట్లా హైవేలో నేను ముందు దొబ్బుకుంటూ వెళ్ళిపోవడమే, రిస్క్. దొబ్బుకుంటూ వెళ్ళిపోవడమే, టో వేసుకొని కాళ్ళు ఇంకో బండి ఉంటుంది కదా వాడు పట్టుకొని వెళ్ళిపోతాడమే. ఇంకా అట్లా హైయెస్ట్ వచ్చేసి 110 kilometers ఏమో టో వేసుకుంటూ వెళ్ళాం మేము దొబ్బుకుంటా. 120 kilometers? 110 kilometers అప్రాక్స్. అక్కడ దాకా మీకు దొరకలే? ఏం దొరకలే, అట్లా దొబ్బుకుంటూ వెళ్ళాలి. అప్పుడు 2 hours 3 hours పడుతుంది 120 kilometers టైం. ఎప్పుడైనా జరిగింది కదా మీకు ఇది? జరిగాయి, చాలా జరిగాయి. గోవా వెళ్ళేటప్పుడు, చిక్మంగళూరు వెళ్ళేటప్పుడు, కేరళ వెళ్ళేటప్పుడు, ఊటీ, ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే జరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం. ఏదో ఒక కండిషన్ అయితే, ఏదో ఒక ట్రబుల్ అయితేనే ఉంటుంది కంపల్సరీ. రైడ్ కంప్లీట్ చేసి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు మీరు? 2 రోజులు ఇంకా ఎవరు కనపడకూడదు అన్న, సూసైడ్ చేసుకోవాలి, ఇంకా పడుకోవాలా. అసలు 2 days 3 days ఎవరికి కనపడకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, పనుకోవాలా. అంటే రెస్ట్ మోడ్లో ఉండాలి. ఇంకా
లేకపోతే బ్యాక్ పెయిన్ అయితే మ్యాక్సిమం రాదు. అలవాటు ఉండాలన్న ఫస్ట్. డైరెక్ట్ కొంతమంది ఏం చేస్తారంటే అందరూ నేను వెళ్ళిపోతా అని చెప్పి లాంగ్ స్ట్రెచ్ కొడతారు. అట్లా కొట్టకుండా 200 కిలోమీటర్స్ ఒకసారి 300, 400 అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతే అలవాటు అయిపోతుంది. సీట్ కూడా హీట్ ఎక్కుతుందా లేకుంటే నార్మల్గా? ఏముండదు అన్న, ఫ్రీగానే ఉంటుంది. పెట్రోల్ మధ్యలో అయిపోయినప్పుడు ఎక్కడైనా ఇబ్బంది? మ్యాక్సిమం అంత చూసుకొని పెట్రోల్ ఉంటేనే బండి పోతుంది కాబట్టి అది దానిపైన మైండ్ ఉంటుంది. ఎక్కడున్నా సరే చూసుకుంటాం మ్యాక్సిమం. చేసుకుంటూ వెళ్తుంటారు. ఓకే, గోవా సైడ్ అటు ఇటు చాలా లాంగ్ మ్యాక్సిమం ఉంటుంది అన్న, ఉంటుంది. లేదంటే ఇంకా మన లేని పొజిషన్ అంటే బాటిల్స్ పెట్టుకుంటాం మ్యాక్సిమం. మీకేమైనా స్పాన్సర్స్ ఉన్నారా లేకుంటే మీ అంతటా మీరే వెళ్తుంటారా? లేదు, ప్రజెంట్ అయితే నాకు స్పాన్సర్స్ ఎవరు లేరు. నేను నా ఓన్గా నేను వెళ్తుంటా. స్పాన్సర్స్ని ఎవరిని ట్రై చేయలేదు? అంటే ఇట్లా బయటకి ఏం ట్రై చేయలేదు, కానీ కర్నూలులో నా వరకు నా జోన్లో బైక్ వీకెండ్ రైడ్స్ కానీ అట్లా స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటారు. షోను వాళ్ళ రైడ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇందులో లాంచింగ్స్ కానీ అవన్నీ చేస్తుంటాం అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు మాకు. మళ్ళీ సమ్మర్ కదా, సమ్మర్లో ఎటు ప్లాన్ చేసుకున్నారు మళ్ళీ మీరు? లేదన్నా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకా జూన్ నుంచి స్టార్ట్ అవుతున్న రైడ్స్ అన్ని. వర్షాకాలంలో ఎలా మీరు కవర్ చేసుకుంటే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతారా? అంతే, లేయర్స్ ఉంటాయి, వేసుకుని జాకెట్లు ఉంటాయి, వేసుకుని వెళ్ళిపోయేది అంతే. వర్షంలో, చలికాలంలో, ఎండాకాలంలో ఏ జర్నీ బాగుంటుంది? నాకు వానాకాలం, చలికాలం. సమ్మర్ కూడా బాగానే ఉంటుంది కానీ టైర్డ్ అయిపోతాం బాగా. ఇవి వేసుకుంటే అసలు చలి కూడా లోపలికి రాదు మ్యాక్సిమం. మళ్ళీ ఎండాకాలంలో కష్టం కదా, అందుకోసం చేయరు. అందుకే ఎండాకాలం సీజన్ చాలా తక్కువ రైడింగ్ సీజన్. ఓకే, మళ్ళీ వర్షాకాలంలో వాటర్ తీసుకోదా? ఇది తీసుకోదన్న, లేయర్స్ ఉంటాయి అనమాట, రెయిన్ కోట్లు ఉంటాయి, అవి వేసుకుంటే బెటర్. ఇయర్స్కి ఎన్ని ట్రిప్ చేస్తారు మీరు? చేయొచ్చు అన్న, ఒక 150-70 వరకు చేయొచ్చు. చేయొచ్చు. దానిలో లాంగ్ రైడ్స్ వచ్చేసి 3 monthsకి ఒకసారి ఉంటుంది కంపల్సరీ. లాంగ్ డ్రైవ్స్ అంటే స్టేట్స్ వెళ్ళిపోతాం, లైక్ ఊటీనో, చిక్మంగళూరు, కేరళ 3 monthsకి ఒకసారి ఒకటి ఉంటుంది. మిగతా ప్రతి సాటర్డే సండేస్ కంపల్సరీ ఉంటాయి. ఎక్కడికి వెళ్తారు? చిన్న లైక్ మా లోకల్లోనే తిరుగుతూ ఉంటాం. చిన్న చిన్న విలేజెస్ కానీ ఏదైనా ప్లేసెస్ ఉంటాయి, ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్, అక్కడికి వెళ్తూ ఉంటాం. ఫస్ట్ మీరు ప్లేసెస్కి వెళ్ళాలన్నప్పుడు ఏమైనా చూస్ చేసుకుంటారు, ఫలానా టార్గెట్ పెట్టుకుంటారు, ఈ ప్లేస్ వెళ్ళాలి, ఈ ప్లేస్కి రీచ్ కావాలని? అట్లా ఉండదు కానీ ఇప్పుడు వైరల్ ఏదైతే దానివల్ల వెళ్ళిపోతాం అనుకుంటాం అంతే. ఇప్పుడు వైరల్ ఏముంది? ఇప్పుడు ఏం లేదు, సమ్మర్లో ఏముంటుంది, ఏం ఉండదు. ఓకే, కర్నూలు హాట్గా ఉంటుంది కదా, మళ్ళీ హైదరాబాద్ ఎలా ఉంది? ఇంకా ఇప్పుడన్నా వచ్చింది, ఇంకా చూడాలా. ఓకే, అంటే చాలా వరకు ఇప్పట్లో మనము మనీ సంపాదించుకోవాలి, పెట్టుకోవాలని ఉంటుంది. బట్ మీరు రైడ్స్కి మనీ స్పెండ్ చేయడం అంటే స్టోర్ పెట్టుకున్నారు, అండ్ మళ్ళీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సరిపోతుందా మీకు స్టోర్ మెయింటైన్ చేయడం, రైడ్స్కి వెళ్ళడం? ఇంకా అదే నా స్టోర్ నుంచి వచ్చే ప్రాఫిట్. నేను జిమ్ ట్రైనర్కి వెళ్తున్నా కదా, సో అక్కడ నుంచి కొంచెం అమౌంట్ ఇట్లా రొటేట్ చేసుకుంటా రన్ చేసుకుంటున్నాను. ఓన్లీ మీ వాళ్ళు అక్కడ కర్నూలు వాళ్ళకే నేర్పిస్తుంటారా జిమ్ ట్రైనర్, లేకుంటే ఏమైనా సెలబ్రిటీస్కి ఏమైనా నేర్పిస్తారు? ఏం లేదు, ఓన్లీ కర్నూలు లోకల్ వరకు మాత్రమే. ఆ జిమ్ ట్రైనింగ్ నేర్పించేటప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళకు? అంటే కొత్తగా వచ్చేసి ఏదో నేర్చుకోవాలని వస్తారు, బాడీ బిల్డ్ చేసుకోవాలంటారు. బాడీ బిల్డింగ్ కాదన్న, అది కంప్లీట్ ప్యూర్ క్రాస్ ఫిట్ ఉంటుంది అనమాట. బాడీ వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది అంతే. మిషన్స్ ఎక్విప్మెంట్ అవేమి ఉండవు. వాళ్ళ వెయిటే వాళ్ళ వెయిట్తోనే వాళ్ళు వర్కౌట్ చేస్తారు అంతే. అది సింపుల్గానే ఉంటుంది. స్పాన్సర్స్ కొరకు ఎప్పుడు ట్రై చేయలేదు? అంటే ట్రై చేసినాం కానీ కర్నూలు సైడ్ కదా అంత సపోర్ట్ అయితే ఉండదు. అదర్ స్టేట్స్కి వెళ్ళారు కదా, ఎవరైనా అంటే ఎవరైనా కలవడం కానీ, ఎవరైనా అప్రిషియేషన్ చేసి అవార్డ్స్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగింది? మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న ఈవెంట్స్ అని హైదరాబాద్లో వచ్చి కండక్ట్ చేస్తుంటాం అనమాట. ప్రతి సాటర్డే కుదిరినప్పుడల్లా హైదరాబాద్లో ఈవెంట్స్ కానీ అటెండ్ అవుతామనే ఉంటాం. అట్లా లాస్ట్ ఇయర్ అనుకుంటా నవంబర్ ఇప్పుడు ఒకటి హెచ్ఎంఎఫ్ అని ఒక ఈవెంట్ జరిగింది, 300+ బైకర్స్. అది కొంచెం మంచి క్రేజీ ఉండే. అక్కడ మనకు అవార్డ్స్ వచ్చినందుకు, గ్యాదరింగ్ చేసినందుకు. రికార్డ్స్ ఏమైనా ఎక్కారా? గిన్నిస్ బుక్ రికార్డ్స్ అలాంటిది ఏం లేదు? అసలు దాని జోలికి పోకూడదు, ఇంట్రెస్ట్ కూడా లేదన్న. లేదా? ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? హైదరాబాద్ హెచ్ఎంఎఫ్ ఒక్కటే మ్యాక్సిమం. మిగతావి చిన్న చిన్న నేనే ఇస్తామని వేరే నాకు ఇచ్చేంత లేదు. నేను కండక్ట్ చేసి నేను ఇస్తూ ఉంటాను. సర్టిఫికేట్స్ ఇస్తుంటా, ఏదైనా వర్క్షాప్ చేసినప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కానీ, వచ్చినందుకు మెమోస్ కానీ ఇస్తూ ఉంటా, థ్యాంక్స్ నోట్స్ కానీ ఇస్తూ ఉంటా. మీ ఫాలోయింగ్ ఎలా ఉంది మళ్ళీ? ఓకే, కర్నూలు అయితే తెలుసు మ్యాక్సిమం అందరికి. కొంతమందికి స్టోర్ ఉంది, పలానా వాళ్ళు యాక్సెసరీస్ సేల్ చేస్తున్నారు, హెల్మెట్ దొరుకుతున్నాయి మన కర్నూలు అనేది తెలుసు. అంటే ఇప్పుడు మీరు ఒకరే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా రైడర్స్ని ఏమన్నా కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళు ఏమైనా ఫ్రెండ్స్ అవ్వడం జరిగిందా? హైదరాబాద్లో చాలా మంది ఉన్నారన్న. మన స్టోర్ చెప్తే మ్యాక్సిమం హైదరాబాద్లో గుర్తుపట్టేస్తారు క్లబ్ మెంబర్స్ అన్న వాళ్ళందరూ. ఓకే, అబ్బాయిలే రైడ్ చేస్తారా, అమ్మాయిలు కూడా రైడ్ చేస్తారా అండి? ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది? చేయొచ్చు, అమ్మాయిలు కూడా చేస్తారా? మీతో పాటు ఎవరైనా వచ్చారా? చేస్తారు, పక్కా చేస్తారు. వెనకాల కూర్చోడమో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ బైక్ నడపడమో చేస్తారు కంపల్సరీగా. వాళ్ళు కూడా సేమ్ గేర్ కంప్లీట్ వేసుకొని రావాల్సిందే నా దగ్గరకు వస్తే. కంప్లీట్ చేసుకొని గేర్, హెల్మెట్స్ అవన్నీ వేసుకొని రావాల్సిందే, సేఫ్టీ కోసం. సేఫ్టీ కోసం అండి. మీకు ఇష్టమైన రైడర్? తమిళ రైడర్ అంటే అట్లా ఏం లేదన్న ప్రజెంట్. అఖిల్ ఒకడే, అఖిల్ అంటేనే ఇష్టం. అట్లా ఏం లేదు, అందరినీ చూస్తూ ఉంటాం కాబట్టి అందరి దగ్గర నుంచి తీసుకున్న నాలెడ్జ్ ఇది అంతే. ఎవరైనా ఫాలో అయ్యేవారా లేకుంటే?
అంటే రైడ్స్ చేయాలి ఇట్లా ఊర్లో అంటే మనం తిరగాలి, వేరే వేరే స్టేట్స్ తిరగాలి అది అని. ఫాలో అంటే అట్లా ఏం లేదు కానీ చూసి తెలుసుకునేదే అన్న మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ. ఇదంతా పాయింట్ కూడా అదేనా అండి? పైన కూడా మొత్తం ఇది నీ స్కేట్ పెట్టుకోండి. ఓకే. సన్నీ రైడర్ తెలుసా మీకు? తెలుసు. ఓకే. మళ్ళీ తనకు చాలామంది స్పాన్సర్స్ ఉంటారు కదా, మళ్ళీ మీకు ఎందుకు లేరు స్పాన్సర్స్? వాళ్ళంటే కొంచెం కష్టపడి ముందుకు వెళ్ళిపోయినారు, మనం ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఓకే. ఎన్ని ఇయర్స్ జర్నీ ఇది మీది? నాది 2.5 years అన్న. ఓకే. వాళ్ళు వేరే వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు కదా బైక్ మీదనే, మళ్ళీ మీరు ఏమైనా స్టేట్స్ కాకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు, ఓకే. జీరో. సన్నీ గారిని ఫాలో అవుతుంటారా మీరు? అవుతుంటా అన్న. మాట్లాడారు ఎప్పుడైనా కలవడం జరిగిందా సన్నీ గారు? అప్పుడు లైక్ ఎప్పుడో స్టార్టింగ్ అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒకసారి కర్నూలులో గ్యాదరింగ్ చేసినాం అనమాట. అప్పుడు కలిసిందే, మళ్ళీ తర్వాత ఏం కలవాలని. కలవలేదు. యూట్యూబ్లో చూస్తుంటారా? చూస్తూ ఉంటా. మొన్న ఇక్కడికి వెళ్ళాడు కదా ఆఫ్రికాలో సంథింగ్ ఏదో ఉన్నాడు అన్న ఇప్పుడు రైడ్లో. మళ్ళీ మీకు ఏమైనా స్టేట్సే కాకుండా కంట్రీస్కి వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో ఏమైనా స్పాన్సర్లు వస్తే ట్రై చేయొచ్చు. ఓకే. స్పాన్సర్స్ని ఎందుకు ట్రై చేస్తలేరు మీరు? అంటే ఫస్ట్ బిజినెస్ డెవలప్ చేసుకుందామని అన్న. బిజినెస్ ఆటోమేటిక్ ముందుకు వస్తే అన్ని ముందుకు వస్తాయి కదా అని కాన్సెప్ట్. స్పాన్సర్స్కి ఒకవేళ స్పాన్సర్ చేస్తే వాళ్ళకి యూజ్ ఏముంటుంది? స్పాన్సర్స్ వాళ్ళకి బ్రాండింగ్ ప్రమోషన్ జరుగుతుంది అన్న. ఫస్ట్ థింగ్ బ్రాండింగ్ ప్రమోషన్ బాగా జరుగుతాయి, అదొక్కటే మ్యాక్సిమం. అవును. ఇప్పుడు రైడర్స్ చాలా మంది ఉంటారు, కొన్ని కాంపిటీషన్స్ ఉంటుంటాయి, సపోర్ట్ చేయరు కదా రైడర్స్. ఒక రైడర్ని ఇంకో సపోర్ట్ చేస్తుంటారు దీంట్లో? లేదన్న, మ్యాక్సిమం ఒక 100%లో 80% సపోర్ట్ చేస్తూనే ఉంటారు. రైడింగ్ కల్చర్ మొత్తం ఎట్లుంటుంది అంటే ఎవరు వచ్చినా సరే జాయిన్ చేసుకుంటారు, కానీ నో అనే ఛాన్స్ అయితే ఉండదు. ఇన్ కేస్ వాడు ఏదన్నా తిక్క చేసేంత వరకు వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు రైడింగ్ చేసేటప్పుడు డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం కానీ అలాంటిది ఏమైనా జరిగింది? దాంట్లో అయితే ఉండదు అన్న, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు మ్యాక్సిమం. ఎప్పుడైనా వినకుండా మీతో పాటు జర్నీ చేసిన నా సర్కిల్ అయితే అట్లా ఎవరితో చేయలేదన్న. డ్రింక్ చేసి డ్రైవ్ అయితే చేయలేదు మనం ఇంతవరకు. వితౌట్ డ్రింక్ అయితే చాలా దూరం పోయినాం, కానీ డ్రింక్ చేసి డ్రైవ్ చేయలేదు. ఒక్కసారి మీ బైక్ గురించి చెప్తారా? నేను ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న బైక్ వచ్చేసి అన్నదన్నమాట, అడ్వెంచర్ 390. దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 2024 వచ్చేసి 4,20,000 చేంజ్ ఉంది. ఇది అన్న తీసుకుంది ఎప్పుడో ఒక 2 years బ్యాక్ అనుకుంటా. అది కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది, బట్ సేమ్ ఒక 20,000 డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనమాట. ఇది వచ్చేసి క్రాష్ గట్స్ జానా బ్రాండ్వి, అండ్ ఇది ట్యాంక్ బ్యాగ్ ఏమైనా యాక్సెసరీస్ క్యారీ చేసుకోవడానికి. ఇది మొబైల్ మౌంట్స్, మొబైల్ పెట్టుకోవడానికి. అండ్ ఇవి వచ్చేసి ఫాగ్ లైట్స్. ఇవైతే కంపల్సరీ ఉండాలన్న, బైక్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ఉంటేనే చాలా బెటర్. లైక్ ఈ 2 lights కలిపి ఒక కార్ లైట్ అంతా విజువల్స్ కనిపిస్తుంది మనకి. సో సేఫ్గా వెళ్ళిపోవచ్చు, లైటింగ్లో ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో 2 వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. ఒకటి వైట్ కలర్ ఉంటుంది, ఒకటి గోల్డ్ కలర్ పడుతుంది. దానికి కప్స్ వేసుకున్నాం అనుకో గోల్డ్ అయిపోతుంది. లైక్ ఎందుకంటే ఎల్లో బీమ్ వస్తుంది దానికి, ఎందుకంటే ఫాగ్లో వెళ్ళేటప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట మంచిగా. ఇది ఒక 20,000 దాకా కాస్ట్ ఉంటుంది. ఇది ఒక 7,000 చేంజ్ అలా ఉంటుంది. అండ్ బ్యాగ్ ఒక 5,000 చేంజ్. ఇంకో బాక్స్ ఒక 18,000 చేంజ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎక్కువ యాక్సెసరీస్ ఏం లేవు నా బండికి, చాలా మినిమలే ఉన్నాయి. ఓకే. దీనిలో ఎంత పడుతుంది ట్యాంక్లో? ఇది 13 liters to 14 liters కెపాసిటీ అన్న. 13 to 14 కెపాసిటీ. ఓకే. ఎంత ఇస్తుంది మీకు మైలేజా? మైలేజ్ 35 ఇస్తుంది. 35 ఇస్తుంది మైలేజ్. ఓకే. అంటే ఒక ఫుల్ ట్యాంక్ వేయించుకున్నామంటే 390 kilometers వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. సర్వీసింగ్ కాస్ట్ మనకి ఫస్ట్ సర్వీస్ 5,000 పడుతుంది, ఒకసారి 2,000, ఒక్కోసారి 15,000-40,000 అలా పెరుగుతూనే ఉంటుంది. ఇది కంప్లీట్ ప్యూర్ మొత్తం ఎలక్ట్రానిక్స్ అనమాట, ఎలక్ట్రానిక్స్ మొత్తం. కాదు ఆ కాస్ట్ ఎక్కువ మనకు ఉంటుంది. వేరే బండ్లతో పోలిస్తే వేరే బండ్లకి అంతా వైరింగ్ ఉంటుంది, ఇది కొంచెం ఎలక్ట్రానిక్స్ అనమాట. సో కొంచెం కాస్ట్ ఎక్కువ, సర్వీస్ కాస్ట్ ఎక్కువ. షోరూమే అన్న మ్యాక్సిమం, డైరెక్ట్ షోరూమే. అంటే చాలా టైం పడుతుంది, ఒక 1 month 2 months వెయిట్ చేసేలా తెప్పించుకోవాలి, వెంటనే దొరకవు పార్ట్స్ అయితే. అఖిల్ భాయ్, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిన రైడ్ ఏది? మంచి ఎక్స్పీరియన్స్ అనిపించినట్టు నా చిక్మంగళూరు అన్న. దాదాపు ఒక 34 members ట్రావెల్ చేసి ఉంటాం. 34 members. హైదరాబాద్ నుంచి ఒక 20 members అండ్ కర్నూలు నుంచి ఒక 14 members. లైక్ అది ఫుల్ డే జర్నీ పట్టింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం అది మాత్రం. అంటే కొత్త పర్సన్స్, ఒకరికొకరు ఎవరో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళందరూ ఒక రైడ్ ఆర్గనైజ్ చేసుకుంటా చిక్మంగళూరు వరకు, అంటే ఆల్మోస్ట్ 600 kilometers. మంచి క్రేజీ ఫీల్ ఉంటుంది అది. అది క్లబ్ రైడ్ అనమాట చేసింది నేను. అండ్ ఇంకా పర్సనల్ వచ్చేసి కన్యాకుమారి మొత్తం సెర్చింగ్ అంతా కొట్టేసినాం. అది మస్తు ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది కాస్ట్? ఇది మీ వాటర్ బ్యాగ్ 3,500 ఉంటుంది అన్న. 3,500 ఉంటుంది. ఇది మొత్తం ఇది ఓవరాల్ జాకెట్ ఓవరాల్ మొత్తం హెల్మెట్తో కలిపి 1 lakh వరకు ఉంటుంది. 1 lakh 1.5.
హెల్మెట్తో కలిపి. హెల్మెట్ ఒకసారి హెల్మెట్ చూపెట్టారా? ఈ హెల్మెట్ ఇదేంటండి? ఇది గోప్రో అన్న, ఏమైనా సరే షూట్ చేసుకొని పెట్టుకోవచ్చు, బ్లాగింగ్స్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కూలింగ్ హెల్మెట్స్ కూడా వచ్చాయి కదా, దీనికి ఏమైనా ఉంటుంది? కూలింగ్ హెల్మెట్స్ అని ఏమి ఉండదు అన్న, లైక్ చిన్న ముందు మిషన్ ఉంటుంది, అది పెట్టుకుంటాం అంతే కూలింగ్ కోసం. దేనికైనా హెల్మెట్స్ పెట్టుకోవచ్చు, కానీ ఇండియాలో అంత నేనైతే ఎక్కడ చూడలే బయట మార్కెట్లో. సాంగ్స్ కూడా పెట్టుకుంటారు? సాంగ్స్ ఉంటాయి అన్న. సాంగ్స్ ఏ సాంగ్స్ వినుకుంటూ వెళ్తారు? లైక్ ఏదో ఒకటి ఆన్లైన్లో ప్లే అవుతుంటాయి ఇంకా అంతే. ఓకే, నెట్వర్క్ ఇష్యూస్ రావా వెళ్తున్నప్పుడు? వస్తాయన్న, మధ్య మధ్యలో వస్తే ప్లేలిస్ట్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్ ప్లే అయిపోతూ ఉంటుంది. ఓకే, ఈ హెల్మెట్ ఎంత మొత్తం? ఇది మొత్తం ఇది హెల్మెట్ అయితే నాకు పడింది 12,000 చేంజ్ అన్న. 12,000 మొత్తం వేలతోనే లక్షలు. అంతే అంతే ఉంది అంతే. ఇప్పుడు అఖిల్ భాయ్ అంటే ఎన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఎంత? ఇప్పుడు 7 to 8 lakhs ఉంటారా? ఉంటుంది, 17 lakhs ఉంటుంది. 7 to 8 lakhs ఉంటుంది. అఖిల్ భాయ్ ఇప్పుడు 7 to 8 lakhs. అఖిల్ భాయ్కి కిడ్నాప్ చేసేస్తే కనుక 7 to 8 lakhs వచ్చేస్తే ఈజీగా మనం. సరే, అఖిల్ భాయ్ని ఇంటర్వ్యూ తర్వాత కిడ్నాప్ చేసేద్దాము. అఖిల్ భాయ్, రైడర్స్కి కొత్తగా వచ్చే రైడర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న రైడర్స్ కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? లైక్ ఎవరైనా సరే రైడ్ చేయాలనుకుంటే మాత్రం గేర్ కంపల్సరీ యూజ్ చేసుకోండి. అండ్ ఒకరు ఎదుగుతున్నారు కదా అని చెప్పి వాడిని బ్యాట్ చేసుకుంటే మనం ముందుకు పోవాలని మాత్రం అస్సలు చూడకండి. ఎవరి లైఫ్ వాడిది, ఎవరి రైడ్లు వాడివే. ఒకడు వచ్చి మధ్యలో వెళ్ళిపెట్టినాడు వాడిని గెలకాలనే కాన్సెప్ట్ పెట్టుకోకండి. సింపుల్. ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్ వెళ్ళొచ్చు మీరు దాదాపు? నేను ఒక 60 to 70,000 ట్రావెల్ చేసింటాను. 16 to 70,000. 60,000 to 70,000. ఓకే, ఏజ్కి ఎక్కువనే ట్రావెల్ చేసుకున్నాడు. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 27. 60 అంటే 60 పూర్తి చేసుకోవచ్చు ఇప్పుడు. మమ్మల్ని కూడా రైడ్స్కి వెళ్ళినప్పుడు ఒక రైడ్కి తీసుకెళ్ళండి దగ్గరలో, మా కెమెరామెన్కి నాకు. ఓకేనా? రెడీగా తీసుకెళ్తారు కదా? ఓకే, అప్పుడు కానీ మా నడుములు పోవు, మేము అప్పుడు బెడ్కి అలవాటు అయిపోతాం. ఓకే, నైస్ టు మీట్ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా చెప్పాలంటే మీ వ్యూవర్స్కి ఏమైనా చెప్పండి. రైడ్స్ చేయండి కానీ జాగ్రత్తగా చేయండి, కేర్ఫుల్గా చేయండి. ఇంట్లో చెప్పి చేయండి రైడ్స్. చెప్పకుండా అయితే అసలు బైక్ వేసుకొని వెళ్ళిపోకండి. చెప్పేసి ఇంటిమేట్ చేసి వెళ్ళండి. కేర్ఫుల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, అఖిల్ బైక్ రైడర్ని చూసాం కదా, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ బైక్ కూడా చాలా కాస్ట్లీగా ఉంది. అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అఖిల్ని చూస్తే అర్థమైపోతుంది కదండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.